Hello viewers, welcome to the review of match number 29 between Mumbai Indians and Chennai Super Kings. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైవలరీ ఇన్ ఐపీఎల్, మోస్ట్ హీటెడ్ రైవలరీ అని చెప్పొచ్చు అండ్ మోస్ట్ ప్రొలిఫిక్ రైవలరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 times విన్నర్స్ వర్సెస్ 5 times విన్నర్స్. చాలా ఎప్పుడు హిస్టారికల్గా చాలా మంచి మ్యాచెస్ వస్తూ ఉంటాయి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య. సో ఈసారి ఈ టోర్నమెంట్లో కరెంట్ ఫామ్ ప్రకారం ఈ మ్యాచ్ ప్రివ్యూ ఎలా ఉంది, ప్రెడిక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసేస్తే చెన్నై సూపర్ కింగ్స్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. 5 మ్యాచెస్లో 3 wins అండ్ 2 losesతో దేర్ ఓవరాల్ పాయింట్స్ ఆర్ 6 points. టోర్నమెంట్ని 3 back-to-back లాసెస్తో స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ తర్వాత 2 రిసౌండింగ్ విన్స్ సొంతం చేసుకొని 2 వెరీ క్రూషియల్ మ్యాచెస్ విన్ అయ్యి 5 మ్యాచెస్లో 2 wins తోటి 4 points తోటి 7th పొజిషన్లో ఉన్నారు. బట్ రేపు మ్యాచ్ కానీ ఒకవేళ చెన్నై ఓడిపోయి ముంబై గెలిచింది అనుకోండి, ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. 6 మ్యాచెస్లో 3 wins అండ్ 3 losses అండ్ దెన్ 6 points. ఓన్లీ నెట్ రన్ రేట్ మాత్రమే డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కొంచెం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే సిఎస్కే చాలా బాగా స్టార్ట్ చేశారు టోర్నమెంట్ని. 2 wins అవుట్ ఆఫ్ 2 wins అండ్ దెన్ ముంబై ఇండియన్స్ 3 losses. సో సడన్లీ రేపు ఒక్క మ్యాచ్కి ఇద్దరు ఈక్వల్ అయిపోతారంటే ఆశ్చర్యంగా ఉంది. బట్ స్టిల్ దిస్ ఈస్ ద కరెంట్ సినారియో. సో ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ ఒకసారి చూసేద్దాం. సో ముందుగా ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్ వీళ్ళిద్దరు చూసేద్దాం. ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్. సో ఇప్పటి వరకు ముంబై అండ్ సిఎస్కే 36 times ఆడాయి ఒకసారి ఒకరితో ఒకరు. మొత్తం ఇప్పటి వరకు జరిగిన 16 seasons అయినా వీళ్ళు 36, సీజన్కి 2 వేసుకున్నా కానీ 32నే ఉండాలి. అంటే వీళ్ళు నాకౌట్స్లో ఎక్స్ట్రాగా ఆడున్నారు కాబట్టి మొత్తం 36 matches అయ్యాయి. దాంట్లో హెడ్ టు హెడ్ రికార్డ్ ఈజ్ విత్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ 20 matches గెలిచారు. ఆ 36లో సిఎస్కే 16 మాత్రమే గెలిచారు. క్లోజ్గా ఉంది కొంచెం, బట్ స్టిల్ ఇట్ ఈస్ టువర్డ్స్ ముంబై ఇండియన్స్. కానీ లాస్ట్ 5 matchesలో చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్కి కొంచెం రికార్డ్ బాగా ఉంది. లాస్ట్ 5 matchesలో సిఎస్కే 3 గెలిచారు అండ్ దెన్ ముంబై ఇండియన్స్ 2 గెలిచారు. అండ్ పర్టికులర్లీ లాస్ట్ సీజన్లో చూసినట్లయితే మీరు 2 matches కూడా సిఎస్కేనే గెలిచింది. బట్ లాస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్ ఈజ్ డిఫరెంట్, ఈ సీజన్ ముంబై ఇండియన్స్ ఆర్ డిఫరెంట్. ఆల్సో ధోని కెప్టెన్సీ కూడా చేంజ్ అయింది సిఎస్కేలో. సో అది ఒక బిగ్ ఫ్యాక్టర్. అండ్ ఈ మ్యాచ్ జరగబోతుంది వాంఖడే స్టేడియంలో ముంబైకి హోమ్ గ్రౌండ్ అది. అక్కడ రికార్డ్ చూసినట్లయితే ముంబై 7 wins, సిఎస్కే 4 wins. సో ఈ రికార్డ్ అయితే ముంబై సైడ్కే ఉంది. అండ్ కరెంట్ ఫామ్ మనం చూసినట్లయితే ఇద్దరు విన్స్ నుంచే వస్తున్నారు. సో ముంబై నేను చెప్పినట్టు ఫస్ట్ 3 matches ఓడిపోయి లాస్ట్ 2 wins విన్ అయ్యారు. అండ్ దెన్ సిఎస్కే ఫస్ట్ 2 win అయ్యి తర్వాత 2 matches లూజ్ అయిపోయారు బ్యాక్ టు బ్యాక్. అండ్ దెన్ రీసెంట్గా హోమ్ గ్రౌండ్లో కేకేఆర్ని ఓడించి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చారు. సో చెప్పాలంటే రీసెంట్ ఒక విన్ నుంచే వస్తున్నారు గేమ్లో నుంచి. బట్ లాస్ట్ 2 matchesలో చూసుకుంటే ముంబై ఇండియన్స్కి కొంచెం మొమెంటం ఉంది, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో ఇవన్నీ చూసినట్లయితే కొంచెం ఫేవరెట్స్ చెప్పాలంటే ముంబై ఇండియన్సే ఇది మనం ఈ మ్యాచ్కి చెప్పాలంటే. బట్ ఆ ప్రిడిక్షన్ ఇచ్చే ముందు ఎప్పట్లాగే టీమ్స్ ఒకసారి చూసేద్దాము. సో ముంబై ఇండియన్స్కి టాప్ రన్ స్కోరర్ ఈజ్ ఇషాన్ కిషాన్ అండ్ టాప్ వికెట్ టేకర్ ఈజ్ జస్ప్రీత్ బుమ్రా. అండ్ మీరు చూసినట్టయితే ఆల్ 7 batsmen ఆర్ ఇన్ గ్రీన్, అంటే అందరూ ఫామ్లో ఉన్నారు. ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్ టాప్ ఆర్డర్ ఇన్ ఐపీఎల్. ఈ ఐపీఎల్లో 9.5 out of 10. మీరు అనుకోవచ్చు, సో ఇంత మంచిదానికి 9.5 ఇస్తే 10 out of 10 ఎవరికి ఇస్తారు అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ 1, 2, 3 ఉన్నారనుకో, అలాంటి లైనప్కి 10 ఇస్తాను. సో ప్రస్తుతానికి వీళ్ళకైతే 9.5. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ ఈజ్ అగైన్ వెరీ గుడ్ అండ్ ఆల్ ఆర్ ఇన్ ఫార్మ్. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్ ఏం చేయగలడో మనకు చూపించేశాడు ఆ రోజు మ్యాచ్లో. సో దీనికి నేను 9 ఇస్తాను, ఎందుకంటే స్లైట్ ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. రొమారియో షెఫర్డ్ ఒక మ్యాచ్ బాగా ఆడాడు, బట్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్. అండ్ తిలక్ వర్మ కూడా ఉన్నారు మిడిల్లో, స్లైట్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాలి. టిమ్ డేవిడ్ వీళ్ళంతా కూడా. సో అందుకని 9 ఇస్తున్నాను. బౌలింగ్ ఈజ్ వేర్ ముంబై ఈ స్ట్రగ్లింగ్. అండ్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్న ఆకాష్ మధ్వాల్ లాస్ట్ 2 matches ఎక్కువ రన్స్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే వాళ్ళకి కొంచెం ట్రంప్ కార్డ్ లాగా, చీట్ కోడ్ లాగా ఉంది. మిగతా అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. గెరాల్డ్ కోయిట్జీ వికెట్స్ పడుతున్నాయి కానీ రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. శ్రేయస్ గోపాల్ లాస్ట్ మ్యాచ్ బాగానే వేశాడు, బట్ దట్ వాజ్ హిస్ ఫస్ట్ మ్యాచ్, నేను అందుకే ఇంకా గ్రీన్లో పెట్టలేదు. అండ్ మొహమ్మద్ నబీ కూడా 2 matches కానీ ఎక్కువ ఓవర్స్, ఓన్లీ 3 overs వేసాడు 2 matches కలిపి. సో నేను గ్రీన్లో పెట్టట్లేదు. సో బౌలింగ్ ఒక యూనిట్ లాగా సిఎస్కే లాంటి స్ట్రాంగ్ లైనప్ మీద ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూడాలి. బట్ ఈ బౌలింగ్ లైనప్కి నేను 8 ఇస్తున్నాను. సిఎస్కే విషయానికి వచ్చేస్తే టాప్ ఆర్డర్లో రచిన్ రవీంద్ర 2 మంచి ఇంపార్టెంట్ స్టార్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 matchesలో, దాని తర్వాత నెక్స్ట్ 3 matchesలో పెద్దగా ఫామ్లో లేడు, మనం చూసాము. కోయిన్సిడెంటల్లీ రచిన్ రవీంద్ర స్టార్ట్స్ ఇవ్వకపోతే సిఎస్కే ఓడిపోతూ ఉంది. సో రచిన్ రవీంద్ర మీద చాలా, ఓపెనింగ్ మీద చాలా డిపెండ్
డిపెండెన్సీ ఉంది చెప్పాలంటే. నేను కంప్లీట్‌గా రెడ్‌లో పెట్టలేదు. ఎందుకంటే లాస్ట్‌లో కొంచెం టచ్‌లోకి వచ్చినట్టు అనిపిచ్చాడు. ఔట్ ఆఫ్ ఫార్మ్ అని చెప్పలేము. 8 బాల్స్‌కి 15 ఏమో కొట్టాడు లాస్ట్ మ్యాచ్‌లో. బట్ కొంచెం ఇట్ ఈ స్టిల్ నాట్ ఇన్ గ్రీన్. రేపు మ్యాచ్ బాగా ఆడితే హీ విల్ కమ్ బ్యాక్ టు ఫార్మ్. అండ్ లాస్ట్ మ్యాచ్ రహానే రాలేదు. డారెల్ మిచెల్ వచ్చాడు. మిచెల్ ఎవ్రీ మ్యాచ్ 20, 30 రన్స్ కొడుతున్నాడు కానీ పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. నేను అందుకే గ్రీన్‌లో పెట్టలేదు. సో, ఐయామ్ గివింగ్ 8.5 ఫర్ దిస్ 3 టాప్ లైనప్. మిడిల్ ఆర్డర్ ఆఫ్ సీఎస్‌కే బావుంది. అజింక్య రహానే అండ్ శివం దూబే ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ దేర్ టాప్ రన్ స్కోరర్. అండ్ సమీర్ రిజ్వీకి పెద్దగా ఛాన్సెస్ రాలేదు. నేను అందుకే గ్రీన్‌లో పెట్టలేదు ఇంకా. అండ్ రవీంద్ర జడేజా అండ్ ఎంఎస్ ధోని వాళ్ళకొచ్చిన బ్యాటింగ్ ఛాన్సెస్‌లో బానే ప్రూవ్ చేసుకున్నారు. సో, మిడిల్ ఆర్డర్ ఈజ్ గుడ్. బట్ స్టిల్ అగైన్ కొంచెం ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్స్ ఎవరన్నా ఉన్నారంటే శివం దూబే తప్పితే ఎవ్వరు లేరు. ఎంఎస్ ధోని చూసాం మనం. బట్ తను చాలా 18థ్, 19థ్ ఓవర్‌లో వస్తున్నారు ఆ బ్యాటింగ్‌కి. సో, ముందే 13, 14థ్ ఓవర్‌లో వచ్చి లాస్ట్ వరకు హిట్టింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ఎవ్వరు లేరు ఇక్కడ. సమ్మన్ లైక్ టిమ్ డేవిడ్ ఆర్ సమ్మన్ లైక్ హార్దిక్ పాండ్యా, మనం చూసినట్లు సమ్మన్ లైక్ ఆండ్రే రసెల్ అలా లేరని చెప్పొచ్చు. నేను అందుకే 8.5 ఇస్తున్నాను. స్లైట్లీ వీకర్ దాన్ ముంబై ఇండియన్స్ నా అభిప్రాయంలో. బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ సూట్ చెన్నై సూపర్ కింగ్స్‌ది. ఎందుకంటే తుషార్ దేశ్పాండే ఈసారి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మహీష్ తీక్షణ లాస్ట్ మ్యాచ్ బాగానే బౌలింగ్ చేశాడు. ముస్తఫిజుర్ రెహమాన్ ఈజ్ ఇన్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్ పేసర్స్‌లో. శార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ వచ్చాడు. డీసెంట్‌గా పర్ఫామ్ చేశాడు. బట్ స్టిల్ నేను గ్రీన్‌లో పెట్టట్లేదు 1 మ్యాచ్ కాబట్టి. అండ్ దెన్ ఎనీవే రవీంద్ర జడేజా ఈజ్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ బౌలింగ్. సో, బౌలింగ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సూట్ ఆఫ్ సీఎస్కే. అందుకే నేను 9 ఇస్తున్నాను. సో, ఓవరాల్ స్కోర్ చూసినట్లయితే ముంబై ఇండియన్స్‌కి కరెంట్ ఫామ్‌లో 26.5 అండ్ సీఎస్కేకి 26 ఔట్ ఆఫ్ 30 నా స్కోర్ ప్రకారం. సో, స్లైట్ ఎడ్జ్ ఉంది ముంబైకి. అండ్ ఇది ముంబై హోమ్ గ్రౌండ్. దే ఆర్ కమింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ మొమెంటమ్. సో, నా ప్రిడిక్షన్ ఇవన్నీ చూసిన తర్వాత టీమ్ కూడా స్లైట్లీ వీళ్ళ బౌలింగ్ వీక్ అయినా కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు ఫామ్‌లో. కాబట్టి హీ కెన్ కంట్రోల్ ద ఇంపార్టెంట్ ఫేసెస్ ఆఫ్ ద గేమ్ అండ్ దెన్ హీ విల్ బీ ఏబుల్ టు డెలివర్ వన్ మోర్ పంచ్ టు సీఎస్కే అని నాకు అనిపిస్తుంది. సో, ఇవన్నీ చూసినట్లయితే మేబీ ముంబై గెలుస్తుందేమో ఒక క్లోజ్ మ్యాచ్‌లో అని అనిపిస్తుంది. సో, నా ప్రిడిక్షన్ అయితే ముంబై ఇండియన్స్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ప్రిడిక్షన్ ఏందో కామెంట్స్‌లో చెప్పండి. నా ఛానల్‌లో గనుక ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.